హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మాబూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో యద్దనపూడి సులోచన రాణి గారి నవల సెక్రటరీ ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సెక్రటరీ నవల ధారావాహిక రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. నిన్న మిసెస్ కరుణాకరం నిన్నోసారి పంపించమని అడిగింది, వెళ్ళావా? టైప్ చేసిన కాగితాలు చూస్తూ అడిగింది సుమిత్రాదేవి. లేదు, వెళ్ళలేదు సమాధానం చెప్పింది జయంతి. ఈ మధ్య ఏది తన డ్యూటీయో ఏది తనది కాదో తెలుస్తోంది. తన డ్యూటీ కాదని తెలిసిన దానికి వెళ్ళనక్కర్లేదని మనసు చెబుతోంది. వనితా విహార్కి తన సెక్రటరీ కావచ్చు, అందులో మెంబర్స్ అందరికీ పర్సనల్ సెక్రటరీ కాదు. ఏదో పని మీద ఇంటికి పిలిపించడం, స్వంత పనులు నెత్తిన రుద్దడం వీళ్ళకి అలవాట్లా ఉంది. కాదు అంటే ఉద్యోగానికే ఎసరు పెట్టించగల సమర్థులు, అహంకారం తలపొగురు అని ప్రచారం చేయగల అతిరథులు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో, అందులో ప్రతి అక్షరంలో వాళ్ళ ఆధిక్యత వెల్లడించుకుంటూ ఉంటారు. వాళ్ళ సమర్థతను గుర్తించి భయంతో వాళ్ళు చెప్పినట్టు చేయాలనే అధికారం కనిపిస్తూ ఉంటుంది. జయంతికి ఇది చాలా అసహ్యంగా అనిపించసాగింది. ఇవాళైనా వెళ్ళు, ఎలాగో సంతకాలు తీసుకోవాలిగా. ఆ నెలలో ప్రోగ్రాం చేతికిస్తూ సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జయంతి కుర్చీలో కూలబడిపోయింది. వెళ్ళడానికి ఇష్టం లేదు, వెళ్ళక తప్పదు. వెళ్ళను అని చెప్పగలిగే ధైర్యం లేదు. వెళితే ఎలా ట్రీట్ చేస్తారో గుర్తుకొచ్చిన మనసు వెళ్ళాలంటే అసహ్యించుకుంటోంది. సుమిత్రాదేవి చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉండడానికి వీల్లేదు. ఈ లెక్కన తనింక ఎన్ని రోజులో ఉద్యోగం చెయ్యలేదు. రాజశేఖరం జోస్యం త్వరలో ఫలించేటట్టే ఉంది. రాజశేఖరం గుర్తుకొచ్చేసరికి జయంతికి రోషం వచ్చింది. తను ఉద్యోగం చెయ్యలేనని చెప్పాడు, చేసి చూపించాలని తను. ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే, చూసావా, నీ మాట అబద్ధం, నేను ఉద్యోగం చేస్తున్నాను అన్నట్టు టీవీగా ఉండాలి. ఆ రోజు కనిపించిన రాజశేఖరం ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. ఆ రాత్రి పరిచయం కొద్ది అయినా, సంభాషణ చాలా క్లుప్తమైన, ప్రతి నిమిషం అతని చెప్పిన ప్రతి మాట క్షుణ్ణంగా గుర్తుంది. వెన్నెల్లో నిగనిగలాడే నల్లటి కారు, తన వెనుక నిలబడిన అతని పొడుగాటి విగ్రహం, కుర్చీలో వెనక్కు వాలి నిద్రపోతుంటే లేపబోయే అతని చేతిని తను పట్టుకోవడం, ఆ స్పర్శ అన్నీ గుర్తున్నాయి. రాజశేఖరం గుర్తుకొస్తేనే అదోలా అనిపిస్తుంది. ఆ రోజు పని పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం జయంతి మిసెస్ కరుణాకరం ఇంటికి వెళ్ళింది. కరుణాకరం హైదరాబాద్లో లీడింగ్ లాయర్. ఆంధ్రప్రదేశ్ రాకముందే చాలా రోజుల క్రితం అతను హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయాడు. సంపాదన బాగా ఉంది, దానికి తోడు పిల్లలు లేరు. భార్యాభర్తలు ఖర్చంటే అస్సలు గిట్టే మనస్తత్వం కాని వాళ్ళు అవ్వడం వలన ఆర్జించిన ధనం ఆర్జించినట్టే ఉండిపోయింది. గేటు దాటి లోపల ఆవరణలో అడుగుపెట్టినప్పటి నుంచి ఐశ్వర్య చిహ్నాలు కనిపిస్తాయి. పెద్ద ఇల్లు, ఇంటి ముందు తోట. జయంతి వెళ్ళేసరికి మిసెస్ కరుణాకరం ఇంట్లోనే ఉంది. జయంతిని వాకిట్లో వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి నౌకర్ లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలు అయిన తర్వాత తిరిగి వచ్చి అమ్మగారు స్నానం చేస్తున్నారని కూర్చోమని చెప్పాడు. కాగితం మీద కాస్త సంతకం కోసం ఇంతసేపు పడిగాపులు. ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీగా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఎలా ఉన్నా, ముందు మనుషుల్లో ఎంత దర్పం ఉంటుందో, ఎదుటి వాళ్ళని ఎంత చిన్నచూపు చూడగలరో తెలుస్తోంది. వాకిట్లో వరండాలో కూర్చున్న జయంతికి తనకి కూడా ఇలాంటి పెద్ద ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు ఎందుకుండకూడదు అనిపించింది. ఉంటే అప్పుడు తనెలా ఉండేదో. చస్తే ఇలా ఉండేది కాదు, ఉండదు. వ్యక్తుల హోదాను బట్టి సంస్కారం రాదు, అది రక్తంలో ఉండాలి. అయినా ప్రపంచంలో మనుషులు ఇలా ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఎందుకుంటారు? అసలు ఈ మధ్య తరచూ తన ఆలోచనలు ఇలాగే పోతున్నాయి. అడుగడుక్కి తనలో ఉన్న అర్హతలు మరిచిపోయి లేని హోదాలు గుర్తొస్తున్నాయి. మానసికంగా ఇలాంటి ఆలోచనలు అంత ఆరోగ్యం కావు అని గుర్తొచ్చిన జయంతి నిశ్చలంగా పూల మొక్కల వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఇంతలో నౌకరొచ్చి లోపలకు రమ్మని దారి చూపించాడు. మిసెస్ కరుణాకరం ఇల్లు తనకు తెలియంది కాదు. ఇంతకుముందు 4-5 సార్లు వచ్చింది. అయినా ప్రతిసారి నౌకరు దారి చూపిస్తూ లోపలకు తీసుకువెళతాడు. సరిగ్గా ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా నోట పలకని మిసెస్ కరుణాకరానికి ఈ ఆడంబరాల మీద ఎంత అభిమానం. జయంతి లోపలకు వెళ్ళేసరికి మిసెస్ కరుణాకరం కాఫీ తాగుతోంది. పక్కన ఆవిడ మేనకోడలు ప్రమీల కూర్చుని ఉంది. ప్రమీల ఒళ్ళో పెద్ద బొమ్మల పుస్తకం ఉంది. ఓ చెయ్యి పక్కనే సోఫాలో ఉన్న తెల్లటి బొచ్చు కుక్క మీద ఉంది. లోపలికి వచ్చిన జయంతిని ముఖం మీద అడ్డంగా కావాలని పడేసుకున్న వెంట్రుకల్లో నుంచి అలా ఒక్కసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకం చూడడంలో మునిగిపోయింది. ఆ చూపుల్లో ఎంత నిర్లక్ష్యం,
జయంతికి తనకు తానే అల్పురాలనిపించింది. నిన్న రమ్మని ఫోన్ చేస్తే రాలేదే? జయంతి ఇచ్చిన కాగితం తీసుకుని సంతకం పెడుతూ అంది మిసెస్ కరుణాకరం. వీలు కాలేదు. వీలు కాలేదు అంటే ఎలా? మీలాంటి వాళ్లకే వీలు కాలేదంటే? ఆవిడ నవ్వింది. నవ్వు కాదది, హేళన, వెక్కిరింత. నిలబడే ఉన్న జయంతి సంతకం చేసి ఇచ్చిన కాగితాన్ని తీసుకుని మడిచి బ్యాగ్లో పెట్టుకుంది. సభ్యత కోసమైనా ఆవిడ కూర్చోమనలేదు. అంటే ఆవిడెదుట తనకి కూర్చునే అర్హత లేదా? ఈ కాస్త సంతకం కోసం ఇన్ని గంటలు వృధా చేసుకోవాలి. తనకేం పని లేనట్టు. బయటకొచ్చేసిన జయంతికి ముఖం ఎర్రబడింది. ఏం మనుషులు, ఏం ఉద్యోగం! నిమిష నిమిషానికి తనెంత అల్పురాలో గుర్తు చెయ్యబడుతోంది. మిగతా ఉద్యోగాల్లో ఈ బాధ లేదు. తనెంత మోసపోయింది. దూరంగా ఎక్కడో మిణుకు మిణుకుమంటున్న లైట్లు చూసి నక్షత్రాలని పరిగెత్తుకొచ్చింది. తీరా దగ్గరకొచ్చిన తర్వాత అవి ఆకాశంలో నక్షత్రాలు కాదని, భూమి మీద లైట్లేనని తెలుసుకుంది. ఉదయం 10 గంటలకు చేసిన భోజనం, మళ్ళీ కాఫీ కూడా లేదు. ఈ నెల ప్రధాని ఫండ్కి విరాళాలు పోగు చెయ్యాలి. ఇదివరకు తనలో ఉండే హుషారు క్రమంగా హారతి కర్పూరంలా హరించుకుపోతోంది అనడానికి ఉసూరుమంటున్న ఈ మనసే సాక్ష్యం. గంటన్నర సేపు కాళ్ళు పీక్కుపోయేలా నిలబడితే గాని జయంతికి ఇంటికెళ్లేందుకు బస్సు దొరకలేదు. ఆ రోజు జయంతి పని త్వరగా ముగించుకుని ఇంటికి బయలుదేరింది. రాత్రి బామ్మకి మళ్ళీ గుండెదడ వచ్చింది. ఉదయం కూడా అలాగే నీరసంగా ఉంది. గబగబా అన్నీ సర్దేసి హడావిడిగా ఇంటికి బయలుదేరే ముందు మిసెస్ వర్మ గుర్తుకొచ్చింది. ఆవిడ దగ్గర సంతకం తీసుకోలేదు. సాధారణంగా ఆవిడే వనితా విహార్కి వస్తుంది. ఆవిడేదో పని మీద మద్రాసు వెళ్లాల్సి వచ్చేట్టుందట. వచ్చి సంతకం చేయించుకెళ్లమని ఫోన్ చేసింది. ఇలా ఇళ్లకి వెళ్లాలంటేనే ఒంట్లో రక్తం నీళ్లగా మారుతోంది. అయినా తప్పదు. అవసరమైతే మెంబర్ల ఇంటికి వెడతానని, దానికి తన అభ్యంతరం లేదని తను రాసి ఇచ్చింది. బయటకొచ్చిన జయంతి మిసెస్ వర్మ ఇంటి ముఖం పట్టింది. మహానగరాల్లో ఇదో గొడవ. ఉత్తరానొకళ్ళు, దక్షిణానొకళ్ళు. అందరిలోకి కఠినంగా పొగరుగా కనిపించిన మిసెస్ వర్మే కాస్త నయం. సాధారణంగా ఇంటికి రమ్మనమని అడగదు. ఒకవేళ వచ్చినా సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెబుతుంది. వచ్చిన పని వెంటనే పూర్తి చేసి పంపిస్తుంది. వెళ్ళింది ఎలాంటి సమయమైనా సరే కాఫీ గానీ టిఫిన్ గానీ ఇవ్వకుండా పంపదు. మిసెస్ వర్మ ఉన్న ఇల్లు కట్టుకున్నది కూడా కాదు. హౌసింగ్ బోర్డులో వాయిదాల పద్ధతి మీద తీర్చేట్టు అప్పు తీసుకుని కొన్న ఇల్లు. చిన్నదైనా అందంగా పొందికగా ఉంటుంది. భర్త కూడా ఏదో ఆఫీసులో మేనేజర్గా చేస్తున్నాడు. ఇంత సామాన్యంగా కనిపించే మిసెస్ వర్మకి రేఖారాణి లాంటి వాళ్ళని సూటిగా మొహం మీద మాటలు విసిరేయగల ధైర్యం ఎక్కడిదో. బహుశా మంత్రిగారి భార్యకి చుట్టం అవడం వల్ల కావచ్చు. జయంతి మనసు అదే నిజమని చెప్పింది. జయంతి వెళ్ళేసరికి మిసెస్ వర్మ ఇంట్లో లేదు. ముందు గదిలో ఎదురైన మిస్టర్ వర్మ జయంతిని చూసి ఇంత మొహం చేసుకుని అతి మర్యాద ఉట్టుపడుతున్న స్వరంతో రండి రండి అంటూ లోపలికి పిలిచాడు. మిసెస్ వర్మని చూడడం జయంతికి ఇది మొదటిసారి కాదు. ఇది వరకు 2-3 సార్లు చూసింది. చాలా నమ్రతగా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళకి గౌరవమిస్తాడు. 40 ఏళ్లు పైబడిన మనిషి. నడినెత్తి మీద నుదుటి మీద జుట్టు ఊడిపోయి బట్టతలైపోయింది. ఇప్పుడే వస్తుంది. బజారుకి పనుందని వెళ్ళింది. మద్రాసు వెడుతున్నానని చెప్పారు? లేదు, క్యాన్సిల్ అయింది. వెళ్ళడం లేదు. అయితే రేపొస్తాను. జయంతి లేవబోయింది. నోనో, కాఫీ తీసుకుని వెడుదురు గాని. ఈ లోపల ఆమె వచ్చేయొచ్చు. జయంతి మళ్ళీ కుర్చీలో కూలబడింది. మిస్టర్ వర్మ ఒకసారి లోపలికి వెళ్ళి తిరిగొచ్చాడు. కొద్దిసేపు అయిన తర్వాత, ఈ మధ్య ఢిల్లీ నుంచి నేనొక పెయింటింగ్ తీసుకొచ్చాను, చూస్తారా? ఆర్ట్ అంటే మీకు ఇష్టమేనా? వర్మ అడిగాడు. జయంతి ఏం చెప్పాలో తోచక ఇష్టమేనన్నట్టు తలూపేసింది. రండి, చాలా బాగుంది, లోపల పెట్టించాం. ఇష్టం లేకపోయినా మర్యాద కోసం తిరస్కరించలేక లోపలికి వెళ్ళింది. గదిలో గోడకు తగిలించి ఉంది ఆ చిత్రం. నది నీళ్ల మీద సూర్యాస్తమయం. నదిలో పడవ పెయింటింగ్ చాలా బాగుంది. అదిగో కాఫీ వచ్చింది. ఏయ్ రాము, ఇక్కడికి తీసుకురా. జయంతి వెనక నిలబడ్డ వర్మ కేక వేసి పిలిచాడు. కూర్చోండి, కాఫీ తాగుదురు గాని. ఇక్కడ జయంతి చుట్టూ చూస్తూ అంది. మిసెస్ వర్మ ఇంట్లో లేదు. వర్మ మర్యాదస్తుడే కావచ్చు, తన మనసు మంచిదే కావచ్చు. కానీ ఇలా పడగ్గదిలో కూర్చుని కాఫీ తాగడం అనేది జయంతికి ఎందుకో నచ్చలేదు. కూర్చోండి, మంచం పక్కగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు. థ్యాంక్స్. జయంతి కూర్చోకుండానే వర్మ అందించిన కప్పు తీసుకుంది. ఇదిగో రాము.
క్షణంసేపు ఏదో ఆలోచించి వర్మ కేకవేసి పిలిచాడు. నౌకర్ కాబోలు 18 సంవత్సరాల కుర్రాడు. ఇందాక కాఫీ తెచ్చిన అతను వచ్చాడు. వెళ్ళి 2 పాన్లు తీసుకురా. జేబులో నుంచి డబ్బులు తీసిచ్చాడు వర్మ. వద్దండి, వద్దు. కాఫీ తాగుతున్న జయంతి తాగడం ఆపేసి వారించింది. పర్వాలేదు, నాకెలాగూ సిగరెట్లు కూడా కావాలి. వెళ్ళు, ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా తీసుకురా. రాము కళ్ళెత్తి ఎటు చూడకుండానే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వర్మ రాము వెనకాలే ఎందుకో బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికొచ్చాడు. నేను వెడతానండి, మళ్ళీ రేపొస్తాను. జయంతి కదలబోయింది. ఉండండి, పర్వాలేదు. ఏంటంత తొందర? ఏది, ఈ బ్యాగ్ ఎంత కొన్నారు? జయంతి దగ్గరగా వచ్చి చేతిలో నుంచి బ్యాగ్ తీసుకుంటూ అన్నాడు. జయంతి ఉలిక్కిపడి తలెత్తి చూసింది. అతను పర్సు చూడడం లేదు, జయంతి వైపు చూస్తూ నవ్వుతున్నాడు. గుండెల్ని ఎవరో ఇనుప పిడికిలితో నొక్కినట్టు అనిపించింది. అలా కంగారు పడ్డం దేనికి? భయమా? వర్మ చేతులు బ్యాగుని పక్క కుర్చీలో పడేసి జయంతి భుజాల మీద పడినాయి. క్షణంసేపు జయంతి ఒంట్లో రక్తం మంచు గడ్డకట్టినట్టు అయిపోయింది. ఏం మాట్లాడడానికి నోరు పెగల్లేదు. నీ మనసులో ఏముందో నీ కళ్ళలో ప్రతిఫలిస్తోంది. ఆ కళ్ళంటే నాకెంతో ఇష్టం. జయంతి జబ్బల్ని రాస్తూ వాటి నునుపుని అనుభూతి పొందుతూ వాటిని అంటూ ముందు కొంగాడు. అంతే, వర్మ చెంప చెడీలుమంది. జయంతి కళ్ళు ఎర్రబడ్డాయి. అనుకోకుండా లభించిన ఈ తిరస్కారానికి వర్మ తెల్లబోయాడు. ఆ వెంటనే నవ్వేస్తూ ఇంకొక చెంప చూపించి, ఏది, ఇటు కూడా అన్నాడు. వదులు, విదిలించుకుంటూ అంది జయంతి. ఊరికే ఎలా వదులుతాను? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకాలంటే ఎప్పుడో. బలవంతంగా జయంతిని దగ్గరకు లాక్కోబోతూ అంటుండగానే, వదులు, వదులు, అరుస్తాను లేకపోతే అంది జయంతి. నీ ఇష్టం వచ్చినంత బిగ్గరగా అరువు, అభ్యంతరం లేదు. రాము ఇప్పుడే రాడు, వీధి తలుపు వేసే వచ్చాను. వర్మ చేతులకి మరింత బలం వచ్చింది. వదులు, వదలకపోయేవంటే చంపేస్తాను. బలంగా విదిలించుకుంటున్న జయంతి హఠాత్తుగా వంగి వర్మ చేతిని గట్టిగా బలవంతా ఉపయోగించి కొరికింది. అబ్బా, రాక్షసి! వర్మ జయంతిని వదిలేసి చేతిని చూసుకున్నాడు. మర్యాదగా తలుపు తెరువు. జయంతికి తనే క్షణంలోనైనా స్పృహ తప్పి పడిపోవచ్చు అనిపించింది. కానీ ఒంట్లో ప్రతి నరంలోని శక్తిని కూడగట్టుకుని నిగ్రహించుకుంది. తెరవను. నీలాంటి వాళ్లను లొంగ తీసుకోవడం నాకు సరదా. జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు వర్మ. జయంతి కదిలి మంచానికి అటువైపు వెళ్ళింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. నౌకరొచ్చుంటాడు. జయంతి కళ్ళు మూసుకుని మనసులో, భగవంతుడా రక్షించు అనుకుంది. వెధవ, ఇప్పుడప్పుడే రావద్దన్నా వచ్చాడు. అయినా నిన్ను వదలను, ఒక్కసారైనా. జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు. వర్మ దగ్గరకొచ్చేస్తున్నాడు. అవతలికి వెళ్ళడానికి వీల్లేదు. గోడ అడ్డు వచ్చేసింది. జయంతి గోడ నానుకుని నిలబడిపోయింది. ఒక్కసారి మర్యాదగా. వర్మ దగ్గరకు రాబోయాడు. వీధి తలుపు ఇంకోసారి వినిపించింది. బలవంతా కూడగట్టుకుని జయంతి వర్మను తప్పించుకుని ఎలా బయటకు పారిపోయి తలుపు తీయాలా అని ఆలోచిస్తుంది. రాము, రాము! బయట నుంచి మిసెస్ వర్మ గొంతు విసుగ్గా తలుపు శబ్దంతో వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. జయంతి రెప్పవాల్చకుండా గోడకు అంటుకుపోయి వర్మ వైపు చూస్తోంది. జయంతి వైపు ఒకసారి చూసిన వర్మ ఏమనుకున్నాడో ఏమో, వెనక్కు తిరిగి వెళ్ళబోయి గుమ్మం దగ్గర ఆగి 2 అడుగులు మళ్ళీ జయంతి వైపు వేసి, నా దృష్టిలో పడ్డ ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. నువ్వు అతీతురాలువేం కాదు. అలా నిలబడకు, వచ్చి కుర్చీలో కూర్చో అంటూ వెళ్ళిపోయాడు. ఈ లోపల తలుపు మరీ గట్టిగా 2 సార్లు మోగింది. జయంతి తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడింది. థ్యాంక్ గాడ్, మిసెస్ వర్మ దేవుడులా వచ్చి కాపాడింది. లేకపోతే ఇవాళ తన గతేమయ్యేది? మీరుండేనా పలకంది? రాము ఎక్కడికి పోయాడు? మిసెస్ వర్మ లోపలికొస్తూ అంది. అడుగుల చప్పుడు వినపడుతూనే జయంతి లేచి నిలబడింది. నువ్వా? 2 చేతుల నుండా ప్యాకెట్లతో వచ్చిన మిసెస్ వర్మ గుమ్మంలో ఆగిపోతూ అంది. మిసెస్ వర్మ ఒంటరిగా రాలేదు. వెంట మిసెస్ కరుణాకరం కూడా ఉంది. ఇద్దరూ కళ్ళు వెడల్పు చేసుకుని జయంతిని వింత మృగాన్ని చూసినట్టు చూశారు. నేను జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. కానీ అంతకంటే ఎక్కువ పెగల్లేదు. కరుణాకరం, మిసెస్ వర్మ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. నేను సంతకం కోసం వచ్చాను. ఏం కాలేదు, మీరు పొరబడుతున్నారు. జయంతి హఠాత్తుగా కుర్చీలో కూలబడి 2 చేతుల్లోనూ మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
రాము, రాము! గదిలోంచి వెళ్ళిపోయిన మిసెస్ వర్మ కోపంగా వచ్చింది. రాము లేడు, సిగరెట్ల కోసం వెళ్ళాడు. ఇదిగో తలుపు వేసుకో, నాకు పనుంది, వెడుతున్నాను. వర్మ కంఠం, దానితో పాటు గబగబా చెప్పుల చప్పుడు వినిపించింది జయంతికి. ఎలాగో శక్తి తెచ్చుకుని ఏడుపు నిగ్రహించుకుంది జయంతి. చాలాసేపు అయిన తర్వాత మిసెస్ వర్మ లోపలికొచ్చింది. ఈసారి వెంట కరుణాకరం రాలేదు. మిసెస్ వర్మను చూడగానే లేచి నిలబడిన జయంతి బ్యాగ్లో కాగితాలు తీస్తూ ఎర్రబడిన కళ్ళతో, నా తప్పేం లేదు, ఆయన నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, వెళ్ళు, రేపు కమిటీలో నేను తేల్చుకోగలను. కాగితాలు సంతకం చేసి ఇచ్చేస్తూ అంది. అంటే అంటే ఏంటో నీకే తెలుస్తుంది, విసురుగా అంది మిసెస్ వర్మ. జయంతి ఆ ఇంట్లో నుంచి బయటకు ఎలా వచ్చిందో, బస్సు కోసం ఎలా నిలబడిందో, ఎలా ఎక్కిందో, ఎలా ఇంటికి చేరిందో ఏమీ తెలీదు. ఇంటికొస్తూనే మంచం మీద కుప్పలా కూలబడిపోయింది. భగవాన్, ఇవాళ తను లేచి ఎవరి మొహం చూసిందో. చెయ్యని తప్పుకి శిక్ష. వెంట్రుక వాసిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఉదయం నుంచి గుర్తు చేసుకుంటున్న బత్తాయిలు బామ్మ కోసం తను తీసుకురాలేదని. ఏం రోజులు, ఏం మనుషులు! ఆడపిల్ల ఇల్లు విడిచి బయటకొస్తే ఇన్ని ఆపదలా! ప్రపంచంలో ఇలాంటి విషసర్పాల్లాంటి సంఘటనలు సందు దొరికితే చాలు కాటు వేద్దామని చూస్తుంటాయి కాబోలు. రేపెవరికి ఏ అవకాశం ఇవ్వకుండానే తను రిజైన్ ఇచ్చేస్తే, అలా చేస్తే జరిగింది, ఊహించింది నిజమే అనుకుంటారు. అలా కాదు, నిర్భయంగా నిలబడి వర్మ సంగతంతా చెప్పాలి. కానీ వినేదెవరు? వినని వినకపోని చెప్పి రావడం తన ధర్మం. నా దృష్టిలో పడిన ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. జయంతి వెన్నెముక మీద భయం లాంటిది జరజర పాకింది. అలాంటి మనిషి దృష్టిలో తను పడిందంటే ఇహ తను బయట ఒంటరిగా తిరగడం క్షేమం కాదు. అయినా ఇదేంటి? వనితా విహార్ సెక్రటరీగా తను ఊహించిందేంటి? ఈ జరుగుతున్నదేంటి? జయంతి ఆ రాత్రి నిద్రపోలేదు. ఆ మర్నాడు ఒంట్లో బాగాలేదని 2 రోజులు సెలవిమ్మని కబురు చేసింది. ఏ కళనుందో సుమిత్రాదేవి వెంటనే ఒప్పుకుంది. జయంతి 2 రోజులు దాటిన తర్వాత వనితా విహార్కి వచ్చింది. తను భయపడ్డట్టు ఎవరూ ఏ విషయమూ కదపలేదు. మిసెస్ వర్మ 2 రోజుల తర్వాత వచ్చింది. ఆవిడను చూస్తూనే వణికిపోయింది. కానీ ఏం జరగలేదు. మిసెస్ వర్మ జయంతితో ఇది వరకులా మాట్లాడలేదు. అంతే. వారం రోజులు గడిచిపోయినాయి. జయంతి మామూలుగా వచ్చి తన పని చూసుకుని పోతోంది. ఓ రోజు మధ్యాహ్నం ఆ నెలలో అయిపోయిన ప్రోగ్రాం తాలూకా వివరాలు టైప్ చేస్తుండగా ఫోన్ గణగణ మోగింది. టైప్ చేస్తున్న కాగితాలు వదిలేసి విసుక్కుంటూ జయంతి రిసీవర్ తీసుకుంది. హలో! అవతల నుంచి మగవాళ్ల కంఠం వినిపించింది. ఎవరు? ఎవరు మాట్లాడేది? జయంతిని, సెక్రటరీని. జయంతి, నువ్వేనా? నేను వర్మని. నీతో మాట్లాడాలని 4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. జయంతి రిసీవర్ పెట్టేద్దామనుకుంది. హలో జయంతి, నన్ను క్షమించు. క్షమించవు? తొందరపడ్డాను. నా వైఫ్ అక్కడేం గొడవ చేయలేదు కదా? చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చానులే. అదన్నమాట మిసెస్ వర్మ మౌనానికి కారణం. ఇప్పుడు నా వైఫ్ ఏమీ అనదులే. అప్పుడే చెబుతును గాని పక్కన ఆ తాటకి ఉంది. ఆవిడని చూసేసరికి భయం వేసి బయటకు పారిపోయాను. చూడు, నా భార్య నిన్ను మా ఇంటికి పిలుస్తుంది. నా మీద కోపం ఉంచుకోక తప్పక రా. ఏ? కోపంతో జయంతి పళ్ళు పటపటలాడాయి. పోనీ నీకు మా ఇంటికి రావడం అభ్యంతరమైతే నేనే ఎక్కడికైనా. జయంతి రిసీవర్ టపీమని పెట్టేసింది. ఎంత ధైర్యం! 40 సంవత్సరాలు దాటి చరమాంకంలో కాలు పెట్టడానికి తయారవుతున్న మనిషి, మెత్తగా మాట్లాడి మాట మర్యాదతో నింపే మనిషి. చిచి! జయంతికి అసహ్యం వేసింది. ఈ మగవాళ్లకి బొత్తిగా బుద్ధి లేనట్టుంది. ఆయన దృష్టికి తను నచ్చవచ్చు, కానీ తన దృష్టిలో ఆయనకి ఎలాంటి స్థానం ఉందో ఆలోచించడే. ఆయనొక్కడే ఇంత, లేక మగవాళ్ళంతా ఇంతేనా? టైప్ చేయడం వదిలేసి బుగ్గన చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. అంత పొగరుగా ఉండే మిసెస్ వర్మ ఈ విషయంలో భర్తకు ఎలా లొంగి ఊరుకుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆలోచిస్తూ బొమ్మలా కూర్చుండిపోయిన జయంతి దగ్గరకు సుమిత్రాదేవి వచ్చి, ఏం చేస్తున్నావు? అంది. సుమిత్రాదేవిని చూడగానే ఉలిక్కిపడి టకటక టైప్ చేయసాగింది. ఆవిడ దగ్గరకొచ్చి టేబుల్ మీద కాగితాలు తిరగేస్తూ, అమ్మాయి,
కొంచెంసేపు నీతో మాట్లాడాలి. ఆ శబ్దం కొంచెం ఆపు అంది. జయంతి చేతులకు చిరుచెమటలు పోశాయి. గుండె కొట్టుకోసాగింది. మెల్లగా టైప్ చేయడం ఆపింది. కానీ కళ్ళు మటుకు కాగితాల మీద నుంచి ఎత్తలేదు. ఎత్తే ధైర్యం లేదు. చెవులు అప్పగించి సుమిత్రాదేవి నోటి నుంచి రాబోయే బాణాల కోసం ఎదురు చూస్తోంది. చూడు జయంతి, మొన్న నీకు పరిచయం చేశానే, మా పిన్ని కొడుకు ప్రభాకరం. జయంతికి ఊపిరి వచ్చింది. 3 రోజుల క్రితం నల్లగా పొడుగ్గా దుబ్బులా ఉండే ఉంగరాల జుట్టుతో నల్లటి కళ్ళద్దాలతో చిన్నపిల్లలు హఠాత్తుగా చూస్తే బూచాడు అని జడుసుకునే మనిషిని మా పిన్ని కొడుకు ప్రభాకరం అంటూ సుమిత్రాదేవి పరిచయం చేసింది. ఆ ప్రభాకరానికి తనతో పనేంటో జయంతి అనుకునే లోపలే సుమిత్రాదేవి చెప్పింది. వాడికి పెళ్లి కాలేదు. నిన్ను చూస్తూనే నువ్వంటే చాలా ఇష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. నెలకి 500 తెచ్చుకుంటున్నాడు. జయంతి కాగితాలు టైప్ రైటర్ అన్నీ వదిలేసి కళ్ళు వెడల్పు చేసుకుని సుమిత్రాదేవి వైపు పూర్తిగా తిరిగి వినసాగింది. కట్నమేమీ అక్కర్లేదన్నాడు. అయితే ఒక విధంగా వచ్చిన మతి ఇంకో విధంగా పోయింది. ఓసారి మీ బామ్మ దగ్గరికి నన్ను మా వాడిని తీసుకువెడితే అన్నీ మాట్లాడి ముహూర్తం నిర్ణయించుకోవచ్చు. టేబుల్ మీద కాగితాలు బొత్తు పెడుతూ అందావిడ. జయంతికి చాలాసేపటి వరకు నోట మాట రాలేదు. ఇవన్నీ వనితా విహార్ సెక్రటరీ ఎదుర్కోవాల్సిన సమస్యలా ఏంటి? బంగారం లాంటి సంబంధం. అసలు వాడికి ఏ పిల్ల ఓ పట్టాన నచ్చదు. నువ్వు నచ్చావు అని చెప్పగానే నువ్వు అదృష్టవంతురాలివి అని అప్పుడే అనుకున్నాను. కానీ కానీ జయంతి నసిగింది. కానీ అంటే అసలు నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదండి. అది మీ బామ్మ నిర్ణయించవలసిన విషయం. ఇంతవరకు మా బామ్మది నాది ఒకటే అభిప్రాయం అండి. పోనీ నీ ఇష్టం, ఆలోచించుకో. అంతేలే, ఏదైనా కోరి దగ్గరకొస్తే విలువ తెలీదు. కానీ ఏ సంగతి మీ బామ్మని అడిగి చెబితే బాగుంటుంది. అలాగే, కానీ బామ్మ కూడా ఇలాగే. సరే, నే వస్తాను. సుమిత్రాదేవి ఏదో గుర్తుకొచ్చిన దానిలా లేచి వెళ్ళిపోయింది. జయంతికి ఏడవాలో నవ్వాలో తెలియడం లేదు. మరో 2 రోజులు గడిచిపోయినాయి. ఆ రోజు టైపు చేయాల్సినవి, సమాధానాలు రాయాల్సినవి, ఉత్తరాలు చాలా ఉన్నాయి. జయంతి కూర్చుని పనిచేస్తుండగానే ఇట్టే సాయంత్రం అయిపోయింది. ఆ రోజు ఉదయం నుంచి బామ్మ మళ్ళీ అదోలా ఉంది. డాక్టర్ని అడిగితే పూర్తిగా రెస్ట్ కావాలంటాడు. బలానికి మందులివ్వాలి అంటాడు. గుండె నొప్పి తరచుగా వస్తోంది. ఈరోజు త్వరగా వచ్చేసి పని చూసుకుంటానని, మంచం మీద నుంచి కదలొద్దని గట్టిగా చెప్పింది. త్వరగా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతోంది. ఇంతలో సుమిత్రాదేవి గదిలోకొచ్చింది. ఆవిడ మొహం మొన్నటి నుంచి, వాళ్ల ప్రభాకరాన్ని కాదన్నప్పటి నుంచి జయంతిని చూస్తూనే చిటపటలాడుతోంది. ఇదిగో అమ్మాయి, మిసెస్ వర్మ ఫోన్ చేసింది. సాయంత్రం వెళ్ళిరా అంది. కాగితాలు బొత్తిగా పెట్టడానికి వంగిన జయంతి లేచి నిటారుగా నిలబడుతూ, నేనా అంది. నువ్వే, లేకపోతే నేను పెడతానా? నేను వెళ్ళను. వెంటనే సమాధానం చెప్పేసింది. అంటే అంటే ఏం లేదు. ఇక నుంచి నేను అలా ఎవరిళ్ళకి వెళ్ళనండి. ఇది కొత్త విషయమే. మొదట్లోనే చెప్పాంగా. అయినా వెడుతూనే మళ్ళీ ఇదేంటి? గుమ్మంలో ఆగి వెనక్కు తిరిగి చూస్తూ అంది. దానివల్ల చాలా బాధలున్నాయండి. సుమిత్రాదేవితో విసురుగా మాట్లాడి పోట్లాడడం జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు. బాధలంటే? జయంతిని నఖశిఖ పర్యంతం చూస్తూ అంది. జయంతి మాట్లాడలేదు. మన ఒళ్ళు మన దగ్గరించుకుంటే సరి. అయినా అవన్నీ నాకు తెలియవు. నువ్వు వెళ్లాల్సిందే, వెళ్ళి తీరాలి. లేకపోతే? కోపాన్ని నిగ్రహించుకుంటూ అంది జయంతి. ఉద్యోగం ఊడుతుంది. జయంతి నిలబడిపోయింది. మాట రాని దానిలా, చేష్టలుడిగిన దానిలా బిగుసుకుపోయింది. ఇదిగో చెబుతున్నా, నీ ప్రవర్తన ఏం బాగాలేదని తెలిసి కూడా మేం చూసి చూడనట్టు ఊరుకుంటున్నాం. అది అలుసుగా తీసుకుని నువ్విష్టం వచ్చినట్టు ఆడకు. నీకిష్టం లేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపో. అంతేగాని ఉండి మేమిచ్చిన జీతం తీసుకుంటూ మా ఎదుటే పొగరుగా మాట్లాడితే మేము సహించాం. ఆగండి, ఇప్పుడే రాజీనామా కాగితం ఇచ్చేస్తాను. జయంతి హఠాత్తుగా అంది. ఇవ్వు. సలక్షణంగా రేపీ పాటికి ఇంకొకళ్ళని నీ స్థానంలో ఉంచకపోతే నా పేరు సుమిత్రాదేవే కాదు. అయినా తినటానికి తిండి లేక ఉద్యోగానికి వచ్చి. ప్లీజ్, మీరు అనవసరంగా మాట్లాడొద్దు. నేను రాస్తున్నాను. సుమిత్రాదేవిని శాసిస్తున్నట్టుగా అని జయంతి వంగి కాగితం తీసుకుని గబగబా రాయసాగింది. ఆంధ్ర వనితా విహార్ అని బోర్డున్న గేట్లో నుంచి సుడిగాల్లా బయటకు దూసుకొచ్చింది జయంతి. గేటుకు 10 బార్లలో ఉన్న బస్టాప్ వైపు గబగబా అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయింది.
పరీక్షగా చూస్తే జయంతిలో నరనరం ఏదో అస్పష్టమైన ఉద్విగ్న భావంతో వణుకుతున్నట్టుంది. మొహం ఎర్రబడింది. పెదవులు అదురుతున్నాయి. నుదుటి మీద సన్నగా చెమట పట్టింది. కళ్లల్లో తిరగబోతున్న నీళ్లని బలవంతాన ఆపుకోవాలని ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నం చేస్తున్నట్టు క్రింది పెదవిని రక్తం వస్తుందేమో అన్నంత గట్టిగా పళ్ల మధ్య నొక్కి పట్టింది. వెధవ బస్సు, ఇదో గోల, కావాలనుకున్నప్పుడు చచ్చినా రాదు. చుట్టుపక్కలెక్కడా కనుచూపు మేరలో రిక్షా కూడా కనిపించకపోవడంతో తనని తానే తిట్టుకుంది. తిట్టుకున్నా స్టాప్లో నిలబడక తప్పలేదు. తొందరపడ్డావేమో. బంగారం లాంటి ఉద్యోగం చేతులారా వదులుకునొచ్చావు. జయంతి మనసులో అంతరాత్మ లాంటిది సడగడం ప్రారంభించింది. తొందరపడ్డానా? అది బంగారం లాంటి ఉద్యోగమా? అడుగడుక్కి నా వ్యక్తిత్వాన్ని చంపి నేను అక్కడున్న అందరిలోకి అధమమని ప్రతిక్షణం గుర్తు చేసే ఆ ఉద్యోగం అసలు ఇన్నాళ్ళు ఓపిక తెచ్చుకుని చెయ్యడం నాదే బుద్ధి తక్కువ. ఎర్రబడిన మొహంతో బస్సు వైపు తల తిప్పి చూస్తున్న జయంతి అంతరాత్మని కసురుతూ అంది. కానీ నీ ఆత్మాభిమానం అన్నం పెట్టదే మరి. పెట్టకపోతే పోయింది. వెధవ అన్నం తినడం మానేస్తాను. నువ్వు మానేయగలవు, సంతోషమే. కానీ బామ్మకేమని చెప్తావు? ఆవిడసలే గుండెదడ మనిషి. కాస్త ఈ ఉద్యోగం దొరికిన తర్వాత మనశ్శాంతిగా కృష్ణారామ అనుకుంటోంది. అవును, నిజమే. బామ్మకేమని చెప్పాలి? జయంతి నిస్సహాయంగా చూసింది. వెంటనే కోపం వచ్చింది. బామ్మకి చెప్పను. చెప్పకుండా ఇంకోటి ఏదైనా చూసుకుని అప్పుడు చెబుతాను. ఇంకోటి వెంటనే తొందరగా దొరకాలంటే మాటలా? జయంతి బ్యాగ్లో ఉన్న 2 రూపాయల చిల్లర కళ్ళ ముందు మెదిలింది. వెంటనే కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. తనకేం తెలుసు? ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీ అంటే గొప్పవాళ్లతో పరిచయమయ్యి తను కూడా గొప్పదైపోవచ్చనుకుంది. వాళ్ళింత అసూయ పరులని, ఎదుటి వాళ్ళని డబ్బుతో తప్ప గుర్తించరని, హోదా ఉంటే గాని లెక్క పెట్టరని, ఇంత మూర్ఖులని అనుకోలేదు. మూర్ఖులా? మూర్ఖులేం కాదు. అసలు ఎదుటి వాళ్లతో సమానులు అని గుర్తుపట్టడానికి ఇష్టపడరు. పోనీ తన సంగతి వదిలే. కానీ వాళ్లలో వాళ్ళకి ఎన్ని పొట్లాటలు, మనిషి వెనక మనిషి మాటలు, బోలెడన్ని అబద్ధాలు వాళ్ళు చెబుతారు, ఎదుటి వాళ్ళని చెప్పమంటారు. అవన్నీ కూడా తను లెక్క పెట్టుకోలేదు. వాళ్ళు చెప్పినట్టే చెయ్యడానికి సిద్ధపడింది. కానీ ఇదేంటి? ఆ సంఘటన గుర్తుకొస్తూనే జయంతి వంటి నిండా గొంగళి పురుగులు పాకినట్టయింది. చదువు, సంస్కారం ముసుగు వేసుకున్న క్రూరత్వం, రాక్షసత్వం. ఎటో చూస్తూ ఆలోచనల్లో పడి కొట్టుకుపోతున్న జయంతికి తన పక్కగా నల్లటి కారు ఆగటం గాని, అందులో నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న వ్యక్తి హలో అనడం గాని క్షణంసేపు గమనించలేదు. హలో, మిమ్మల్నే. రోడ్డు మీద నిలబడి నిద్రపోతున్నారా? జయంతి కళ్ళు విప్పి చూసింది. ఎదురుగుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రాజశేఖరం. జయంతి చప్పున కంట్లో నలక పడిన దానిలా 2 కళ్ళు తుడుచుకుంది. కానీ త్వరలో సుడులు తిరుగుతున్న నీళ్లు జయంతి గట్టిగా ఒత్తిన కొద్దీ మరింత ఉబికాయి గాని తగ్గలేదు. ఇది రాజశేఖరం దృష్టిని దాటిపోలేదు. బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? రండి, డ్రాప్ చేస్తాను. ఆ రోజు డోరు వేసేసుకుని వెళ్ళిపోయిన మనిషి ఈరోజు మళ్ళీ వంగి అలానే తీస్తూ అన్నాడు. థ్యాంక్స్, అక్కర్లేదు. ఈ ప్రపంచంలో, ముఖ్యంగా ఈ సమయంలో జయంతి కల్లో కూడా కలుసుకోకూడని వ్యక్తి రాజశేఖరం. అతని జ్యోతిషం గుర్తొచ్చిన జయంతి వెంటనే మొహం తిప్పేసుకుంది. ఇంటి దగ్గర దించిన తర్వాత థ్యాంక్స్ చెబుదురు గాని రండి. వనితా విహార్లో ఉండే అందరికీ ఉన్న జబ్బే ఇతనికి ఉంది. తాము చెప్పిన మాటలని అవతలి వాళ్ళు శిరసావహించాలి. రండి, డ్రాప్ చేస్తాను. అతని కళ్ళు జయంతిని పరిశీలనగా చూస్తున్నాయి. నో థ్యాంక్స్, బొంగురు పోతున్న కంఠంతో అంది. మీరు మూడ్లో లేనట్టున్నారే, నవ్వుతూ అన్నాడు అతను. జయంతికి ఒళ్ళు మండింది. మహా తన మూడ్ అర్థం చేసుకున్నవాడిలా. దూరంగా బస్సు వస్తున్న జాడే లేదు. పోనీ వెళ్ళిపోతే కళ్ళు మూసుకుంటే 10 నిమిషాల్లో ఇంటికి చేరుకోవచ్చు. జయంతి వచ్చి కారులో కూర్చుంది. మీకు తలుపు వేయడం రాదులా ఉంది, కొంచెం బలంగా వెయ్యాలి. శేఖరం జయంతి మీద నుండి వంగి తలుపు బలంగా లాగి వేశాడు. కారు స్టార్ట్ అయింది. అయితే ఆ రోజు అతనికి కూడా గుర్తుందన్నమాట. ఏంటి విశేషాలు? డ్రైవ్ చేస్తూ అడిగాడతను. మీకు తెలియనివేముంటాయి? ఈరోజు కాకపోయినా రేపైనా తెలిసి తీరుతుంది అనుకుంది జయంతి. నేను ఆ రోజు మిమ్మల్ని డ్రాప్ చేసిన మర్నాడే బెంగుళూరు వెళ్ళిపోయాను. అక్కడ మేము టెక్స్టైల్స్ ఒకటి తెరుస్తున్నాం. మధ్య మధ్య అప్పుడప్పుడు వచ్చి 2 రోజులున్నా ఇక్కడి సంగతులేవి నాకు తెలీదు.
నిదానంగా వెనక్కి చారగిలబడి కూర్చుని ఒక చేత్తోనే డ్రైవ్ చేస్తూ, మిమ్మల్ని చూడగానే ఏదో విశేషం ఉందనిపించింది అన్నాడు. జయంతి చురుగ్గా తల తిప్పి అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. అతనిటి వైపు చూడలేదు. ఉద్యోగం ఎలా ఉంది? మీ జోస్యం నిజమైంది. అంటే? తల తిప్పి చూస్తూ అడిగాడు. అంటే ఏం లేదు, నేను రిజైన్ చేసేశాను. కళ్ళలో నిండబోతున్న నీళ్లని బలవంతాన ఆపుకుంటూ అంది. ఎప్పుడు? కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. శేఖరం పూర్తిగా జయంతి వైపు తిరిగాడు. ప్లీజ్, నన్ను కొంచెం త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి. బామ్మకి ఒంట్లో బాగాలేదు కూడాను. శేఖరం చూపుల్ని తప్పించుకోవడానికి మొహాన్ని పూర్తిగా పక్కకు తిప్పుకుంటూ అంది. 5 నిమిషాల్లో దించేస్తాను. మీరు సరిగ్గా చెప్పండి, ఎప్పుడు మీరు రిజైన్ చేసింది? ఈ రోజునే, ఈ పూటే. పళ్ళు బిగబట్టి ఎలాగో అంది. తనకేమో ఏడుపొచ్చేస్తుంటే తనేమో వదలకుండా తీరుగ్గా కారు ఆపి కూర్చున్నాడు. కారణం? తల తిప్పి ఒకసారి గిరుక్కున అతని వైపు చూసిన జయంతి మరుక్షణంలో హ్యాండిల్ మీద చెయ్యి వేసి డోర్ తెరుస్తూ, థ్యాంక్స్, నేను నడిచి వెళ్ళిపోగలను అంది. అరెరే, మై గాడ్, ఆగు! శేఖరం చెయ్యి వారిస్తూ గబుక్కున కంగారుగా జయంతి చేతి మీద పడి హ్యాండిల్ని గట్టిగా పట్టుకుంది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. జయంతి మొహం ఎర్రబడింది. కళ్ళ నిండా సుడులు తిరుగుతున్న నీళ్లు ఏ క్షణానైనా బుగ్గల మీదకు కారవచ్చునన్నట్టున్నాయి. శేఖరం చెయ్యి అనుకోకుండా జయంతి చెయ్యి మీద బిగుసుకుంది. వెంటనే చేతిని తీసేసి కారు స్టార్ట్ చేశాడు. కానీ కారు చాలా నిదానంగా పోతోంది. శీతాకాలపు సాయంత్రం అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకా ఎరుపు ప్రపంచాన్ని చుట్టేసి కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువుని అదో మాదిరిగా చూపించసాగింది. మెల్లగా డ్రైవ్ చేస్తున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే, కారణం చెప్పడం ఇష్టం లేకపోతే అడగను, కానీ రిజిగ్నేషన్ ఎవరికిచ్చారు మీరు? అడిగాడు. సుమిత్రాదేవికి. సరే, రేపు ఉదయం ఆవిడే స్వయంగా వచ్చి బ్రతిమిలాడి మిమ్మల్ని తీసుకువెడుతుంది. థ్యాంక్స్. ఒకసారి కాదని వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అడుగు పెట్టడం అనేది జన్మలో జరగని పని. శేఖరానికి ఉన్న పలుకుబడి ఆమెకు తెలుసు. కానీ ఆ దయాధర్మం తనకేం అక్కర్లేదు. మరేం చెయ్యాలని? ఇంకేదైనా దొరికే వరకైనా చెయ్యాలిగా అన్నాడు. ఇంకోటి చూసుకునేదాకా ఇది చెయ్యాలని ఎక్కడుంది? శేఖరం మాట్లాడలేదు. కొంచెం సేపు అయిన తర్వాత జయంతి మళ్ళీ తనే అంది. మీకు చేతనైతే ఇంకెక్కడైనా ఎంత చిన్నదైనా సరే అడుగడుక్కి వ్యక్తిత్వం చంపుకోవాల్సిన అవసరం లేని ఉద్యోగం చూపించండి అంది. నేనిక్కడ కారు ఆపుతాను, మీరేం అనకండి. శేఖరం రోడ్డు వారగా కారు ఆపుతూ అన్నాడు. ఆమె ఈసారి అభ్యంతర పెట్టలేదు. రోడ్డు మీద లైట్లు వెలిగాయి. వెలుగుతున్న ఆ లైట్లలో ఒకదాని నుంచి కాంతి చెట్టు కొమ్మల మధ్య నుంచి దూసుకొచ్చి జయంతికి శేఖరానికి మధ్యగా గీతలా పడిన ఆ లైటును కళ్ళు వాల్చుకుని ఆమె చూస్తూ కూర్చుండిపోయింది. ఉన్నట్టుండి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అన్నాడతను. ఆలస్యమైనా పర్వాలేదు, అసలు దొరుకుతుందనే ధైర్యం ఉంటే చాలు. శేఖరం మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. జయంతికి బ్యాగ్లో చిల్లర కళ్ళ ముందు మెదిలింది. ఏం చెయ్యగలదు తను? అక్కడికి తనెంతో సహనం చూపించింది. తను చూపుతున్న సహనం ఎదుటివాళ్లు అసమర్థతగా తీసిపారేశారు. పోనీ నా సెక్రటరీగా ఉండకూడదు? హఠాత్తుగా అన్నాడతను. తమాషాకి ఇది సమయం కాదు, రోషంగా అంది. అంత మూర్ఖుణ్ణి కాను. నా సెక్రటరీ ఊరు వెళ్ళి 20 రోజులు పైన అయింది. తల్లికి సుస్థిగా ఉందిట. మరో నెల వరకు రాలేనని రాశాడు. ఒకవేళ అతను మధ్యలో వచ్చినా ఈ లోపల నేను మీకు ఇంకో పని చూపించలేకపోను. జయంతి మౌనంగా ఉండిపోయింది. అసలు రేపు నేను మీరెందుకు రిజైన్ చేశారో కారణం తెలుసుకుంటాను. మీరు చూపించిన కారణం సబబే అయితే నా సెక్రటరీగా చేరిపోదురు గాని. జయంతి మాట్లాడలేదు. బొత్తిగా కలో వాస్తవమో అర్థం కాని పరిస్థితి. ఏ ఇష్టమేనా? మీకు నేను చేయవలసిన పనులేముంటాయి? శేఖరం కొద్దిగా నవ్వి, వచ్చి చూస్తే తెలుస్తుంది. నిజంగానే నా సెక్రటరీగా తీసుకుంటాను అన్నాడు. కానీ అంతా ఆగిపోయింది. అమ్మో, ఇంకేమైనా ఉందా? వనితా విహార్ వాళ్ళకి ఇది తెలిస్తే బ్రతకనిస్తారా? అదంతా నాకు వదిలేయండి. ఆమె మనసులో ప్రతీకారం లాంటిది కదిలింది. నిజం, శేఖరం అంటే వాళ్ళందరికీ ఎంత విలువుందో, అతనికి ఎంత పేరు ప్రతిష్టలున్నాయో తనకి తెలుసు. కానీ ఒక్క షరతు, మీరు వాగ్దానం చెయ్యాలి ఆలోచిస్తూ అంది జయంతి. ఏంటది? నాకు ఎప్పుడు ఇంకో ఉద్యోగం దొరికితే అప్పుడు వెళ్ళిపోనివ్వాలి. జయంతి వైపు కాసేపు పరిశీలనగా చూసిన రాజశేఖరం కారు స్టార్ట్ చేస్తూ సరే అన్నాడు.
జయంతి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. పోనీ ఇంకో ఉద్యోగం దొరికే వరకు బామ్మకి తెలియకుండా ఉండేందుకు ఇది పనికొస్తుంది అనిపించింది. మరో 5 నిమిషాల్లో కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది. వస్తాను, బాయ్, రేపు ఉదయం కారు పంపుతాను. కారు స్టార్ట్ చేయబోతున్న శేఖరం హఠాత్తుగా వంగి కారులో నుంచి దిగి బొమ్మలా నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ, నా జ్యోతిషం నిజమైందని తిట్టుకోకు అన్నాడు. మరుక్షణంలో కారు కదిలి వెళ్ళిపోయింది. ఆమె కొయ్యబారిపోయినట్టు నిలబడిపోయింది. ఇది కళా నిజమా అనిపించేటట్టు చేసి వెళ్ళిపోవడం ఇది రెండోసారి. ఆ రాత్రి పడుకున్నదన్న మాటే గాని జయంతి కంటి మీద కునికే లేదు. ఏమిటిది? జీవితం ఎటువైపు లాగుతోంది? ఏం చెయ్యబోతోంది తను? సుమిత్రాదేవికి రాజీనామా ఇచ్చిన వెంటనే మనసు భయంతో బిగుసుకుపోయిన మాట నిజం. కానీ ఇదేంటి? ముక్కు మొహం తెలియని శేఖరానికి తను సెక్రటరీగా ఉండడమా? ఇది కళా నిజమా? ఒంటి మీద స్పృహ ఉండే తను ఈ పని చేయబోతోందా? తనసలు ఏ విషయంలోనూ వేలు పెట్టి చూపించడానికి వీలు లేకుండా అంత జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడే వాళ్ళు అన్ని విధాలా అన్నారే. ఇప్పుడు శేఖరానికి సెక్రటరీగా వెడితే ఇంకేవైనా ఉందా? వేట కుక్కల్లా వెంటపడి తరమరు. జయంతికి భయం కంటే వాళ్ళేం చేస్తారో చూడాలన్న ఆసక్తి ఎక్కువైంది. అయినా ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఇలాంటి విమర్శలన్నీ వస్తాయని శేఖరానికి తెలీదు. తెలియకుండానే తన సెక్రటరీగా ఉండమంటాడా? కారణమేంటో తెలియదు గాని వనితా విహార్లో మసిలే ప్రతి వ్యక్తికి శేఖరం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అతని మాటంటే విలువ ఉంది, గౌరవాభిమానాలున్నాయి. వాళ్ళంతగా అభిమానించే వ్యక్తి దగ్గర తను 1 నెల కాదు, 1 రోజు 1 గంట కూడా అతని సెక్రటరీగా నిలబడడం వాళ్ళు సహించలేరన్న సంగతి జయంతికి స్పష్టంగా తెలుసు. తెలిసే కావాలని తను శేఖరం సెక్రటరీగా వెడుతోంది. వాళ్ళు ఒకవైపు నుంచి అణచాలని ప్రయత్నం చేస్తే భగవంతుడు తనకి మరోవైపు నుంచి మరింత బలంగా ఎదురు తిరిగే అవకాశం కల్పిస్తున్నాడు. వాళ్ళు కాదన్నా, వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేసినా సరే తను మర్యాదగా మరింత విలువగా బ్రతకగలనని వాళ్ళకి నిరూపించాలి. 1 నెల ఎలాగో శేఖరం దగ్గర అతని సెక్రటరీగా గడిపేస్తే ఈ లోపల అతని ద్వారానే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు. బామ్మకి తన ఉద్యోగం పోయినట్టు కానీ శేఖరం దగ్గర జాయిన్ అయినట్టు కానీ తెలిసే అవసరం కూడా ఉండదు. చీకట్లో పడుకుని మెళ్ళ ఉన్న ఒంటిపొర గోవర్ధనపు గొలుసును సరిచేసుకుంటూ పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తున్న జయంతి తల పక్కకు తిప్పి పక్కగా పడుకున్న బామ్మగారి వైపు చూసింది. ఆవిడ నిశ్చింతగా మంచి నిద్రలో ఉన్నట్టు స్థిరంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలే తెలుపుతున్నాయి. జయంతి గుండెలో నుంచి నిట్టూర్పు వచ్చింది. తన ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక విధంగా ఆవిడకు నిశ్చింతగా ఉంది. చిచి, మనిషి మరీ భోగభాగ్యాలు పొందకపోతే మానే, కనీసం వేళకు తినటానికి తిండి కూడా లేకపోతే దానికోసం బాధపడడం ఎంత భయంకరం. బయట తనెంతైనా కష్టపడుతుంది, ఎలాంటి సమస్యలనైనా ధైర్యంతో ఎదుర్కొంటుంది. కానీ ఇంట్లో బామ్మకి లభించిన కొద్ది మనశ్శాంతిని మటుకు తన కంఠంలో ఊపిరి ఉండగా చెదరనివ్వదు. జీవితంలో అడుగడుగున భర్త పోయి, కోడలు పోయి, కొడుకు పోయి, ఆర్థికంగా సంసారం చితికిపోయి ఎన్ని విధాలో బాధలు అనుభవించిన బామ్మ కనీసం ఈ వార్ధక్యంలోనైనా కాస్త నిశ్చింతగా గడపాలి, గడిపి తీరాలి. శేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అవుగాక అది తనకవసరం. మనిషిని చూస్తే సభ్యత సంస్కారం మూర్తిభవించినట్టున్నాడు, అది చాలు తనకి. ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న జయంతి పక్కింటి వాళ్ల గడియారం 3 కొట్టడంతో ఉలిక్కిపడి మంట పెడుతున్న కళ్ళని మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నం చేయసాగింది. మర్నాడు లేచిందన్న మాటే గాని మనసులో లేదు. రాత్రి వచ్చిన దృఢ నిశ్చయం, ఆలోచనలు చీకటితో పాటే వెళ్ళిపోయినట్టు అనిపించసాగింది. ఈరోజు లేవడమే ఆలస్యమైంది. లేచి ఆ పని ఈ పని చేస్తుండగానే నిన్న జరిగింది కల కాదు నిజం అన్నట్టు నిరూపిస్తూ కారొచ్చి ఇంటి ముందాగింది. ముందు గదిలో పడుకున్న బామ్మగారు మంచం మీద నుంచి తొంగి చూసి, అమ్మాయి, కారొచ్చిందేమ్మా అంది. ఫంక్షన్స్ జరిగినప్పుడు, పార్టీలు ఇచ్చినప్పుడు చీటికి మాటికి వనితా విహార్ రాజశేఖరం కారు వాడుకోవడం అలవాటే. ఏదైనా దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు, తొందర పని ఉన్నప్పుడు జయంతి కోసం ఇంటికి కారొచ్చేది. 2-3 సార్లు అలాంటి సమయాల్లోనే
జయంతి ఈ కారులో ఇంటి నుంచి వెళ్ళడం, ఇంటికొచ్చి దిగడం చేసింది. ఇంటికి తిరిగొచ్చేసరికి చాలా పొద్దుపోతుందా? కారు వచ్చినప్పుడు జయంతికి పనెక్కువ ఉంటుందని, ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని బామ్మగారికి తెలుసు. ఈరోజు కూడా అలాగే అనుకుంటూ అడిగింది. లేదు బామ్మ, త్వరగానే వచ్చేస్తాను. కారు చూసి బట్టలు వేసుకోవడానికి సిద్ధమవుతూ అంది జయంతి. శ్యామలమ్మగారికి వెళ్ళి చెప్పొచ్చాను బామ్మ. ఆవిడ పనైపోగానే వచ్చి నీ దగ్గర కూర్చుంటానన్నారు. మాటల్లో పడి మర్చిపోయావు. మందు వేసుకో. బట్టలు వేసుకుని బయటకొచ్చేసే ముందు బామ్మగారి దగ్గరగా వచ్చి చెప్పింది. ఆవిడ సరేనన్నట్టు తల ఊపింది. కారు 15 నిమిషాల్లో శేఖరం ఇల్లు చేరుకుంది. జయంతి వనితా విహార్ సెక్రటరీగా చేరిన వెంటనే శేఖరం బెంగుళూరు వెళ్ళిపోయాడు. ఒకవేళ ఒకసారి 2 సార్లు ఊర్లో ఉన్నా అతనికి ఇవ్వాల్సిన కాగితాలు సుమిత్రాదేవి కానీ రేఖారాణి కానీ తీసుకునేవాళ్ళు. అందువల్ల జయంతికి శేఖరాన్ని చూడటం కానీ ఇంటికి వెళ్ళే అవసరం కానీ కలగలేదు. ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవల ధారావాహిక 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.